వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ అభినందించిన పాక్ మాజీ క్రికెటర్. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ముస్లిం మత పెద్దల పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొన్న మైనార్టీలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత హీయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టేది లేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా భారతదేశం ముస్లింల మద్దతు ఉంటుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. భారతదేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉన్నారని, దీన్ని విచ్ఛిన్నం చేయాలని ఉగ్రవాదులు చేసే కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అటుపై మఠ స్థానిక తహసీల్దార్ పార్థసారథికి మెమరాండం అందజేశారు. टेररिस्ट जो अटैक हुआ, जो टूरिज्म पे बहुत गलत है वो करना, वो चीज़ मुसलमान, हर मुसलमान हो, हिंदू हो, कोई भी है, वो एक मज़हब है. वो टेररिस्ट का कोई मज़हब ही नहीं है. टेररिस्ट का मज़हब ही नहीं है. एक आवाम को एक ही लगे हुआ है, अरे मुसलमान 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 को एक ही टारगेट. हर मज़हब में है टेररिस्ट. ये नहीं नक्सलेट है, टेररिस्ट हर चीज़ है. खाली एक मुसलमान को बता रहता है. और मुसलमान भी मारा, बचाया, उन छाता तनाकेगा बचाने के लिए मुसलमान. ऐसा कोई बात ही नहीं बता रहे ना मीडिया. और लोग बोल रहे हैं कि पार्टी को बोल रहे, कोई एक मज़हब को बोल रहे. तरीका नहीं होता वो चीज़ का. ऑल कम्युनिटी, या मुस्लिम हो, या माइनॉरिटी हो, या हिंदू हो, या क्रिश्चियन हो, या सिख हो, पूरे भाई एकजुट चल के चलेंगे तो अच्छा रहता. और कभी भी हिंदुस्तान को जरूरत पड़ी अगर मुसलमानों की, तो मुसलमान पहले रहता. क्या मुसलमान पहले रहेगा? उसके लिए हम आधी रात को कभी भी अगर गवर्नमेंट को हम बोल रहे हैं, हमारी ज़रूरत पड़ी कभी भी सवाल कर सकते हैं. मुसलमान को कभी भी पीछे नहीं हटेगा. आज देखे ना कश्मीर में उसका टूरिज्म के लिए उन बचाने के लिए बच गया, मर गया 2 जने ऑलरेडी. ऐसे कोई मुसलमान कोई हिंदुस्तान का गद्दार नहीं होता. हमारे हिंदुस्तान होना बोल के तो हिंदुस्तान में है हम, नहीं तो हम क्यों रहते थे, नहीं तो चले आते थे पाकिस्तान. ऐसा बोलने का तरीका गलत है, तरीका ये बोलने का. और हिंदुस्तान है, हम उतनी है ये चीज़ के क्या, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा है क्या. और बटेंगे तो कटेंगे, बटने न को दो कटेंगे नहीं. सब जो एकजुट रहे तो अच्छा रहता. अब सब एक प्लेटफॉर्म पे आए, सब अच्छा है. तहे दिल से शुक्रिया अदा करो. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ముస్లిం యువకులు, విద్యార్థులు, ముస్లిం సోదరులు, ముస్లిం పెద్దలు, అన్ని మధ్యల నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ దాడి దేశం మీద జరిగిన దాడి, ఈ దాడి మానవత్వం మీద జరిగిన దాడి. ఎటువంటి ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి సహించరు.
ఎందుకంటే ఒక మానవుని మీద దాడి, అందరు ప్రపంచం మీద దాడి, అదేవిధంగా ఈ దేశం మీద దాడి. కాబట్టి ఎటువంటి ఆలోచన చేయకుండా ఇటువంటి వారిని దేశ ప్రభుత్వము తప్పకుండా వారిని శిక్షించాలని, ఈ దేశంలో అందరున్న దేశవాసులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలని. కొంతమంది ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు విధవులు, వాళ్ళు హిందూ ముస్లిం అంటున్నారు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది మానవత్వం మీద దాడి. ఎవరైనా కావచ్చు, ఈరోజు వాళ్ళ ప్లేస్లో మేము ఉండొచ్చు, మా ప్లేస్లో ఇంకెవరైనా ఉండొచ్చు. ఇదందరూ కూడా ఒక ప్లేస్ సందర్శించడానికి పోయినప్పుడు ఇది దాడి చేసినారు కాబట్టి సహించేది కాదు. ఈ దేశం మీద దాడి, ఇది మానవత్వం మీద దాడి. కాబట్టి అందరూ కూడా భారతదేశ వాసులు ముక్త కంఠంతో, హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి దీన్ని ఖండిస్తున్నారు. ఎప్పుడు కూడా రాబోయే తరుణంలో దేశం మీద ఎవరు కూడా ఇటువంటి చేస్తే దేశంలో ఉన్న అందరు ముస్లిం కూడా ఈ దేశం గురించి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. అటువంటి అవసరం ఉన్నప్పుడు ఈ షాద్ నగర్ ముస్లిం సోదరులు, యువకులు అందరిలో ముందు వరుసలో ఉంటారని చెప్పి అందరి తరఫున నేను చెప్తున్నాను. కాబట్టి కొంతమందికి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇది హిందూ ముస్లిం అని. ఇది ఒకటి మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మీరు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఈ దేశ అభివృద్ధి అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది విభజించి పాలించు అనే ఆలోచనతో చేస్తున్నారు. కాబట్టి దీంట్లో రాజకీయం అనేది లేదు. ఇదంతా ఒక మానవత్వంతో మనం అందరం కూడా కలిసిమెలిసి ఇటువంటి దాడిలకు అందరం కూడా ఒకటై దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపుతూ, ఎవరు కూడా ఈ దీంట్లో పరమపదించిన వాళ్ళు ఉన్నారు వాళ్లకు పూర్తిగా షాద్ నగర్ ముస్లిం అందరు యువకులు, పెద్దలు, సోదరులు వాళ్ళందరూ కూడా మేమందరం కూడా వాళ్ళ తరఫున దేవునితో ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళ పిల్లలకు వాళ్ళ అందరూ కూడా దేవుడు బాగు చేయాలని కోరుకుంటున్నాము, అల్లాతో కోరుకుంటున్నాము. శేర్లింగపల్లి అయ్యప్ప సొసైటీలో కల్తీ మద్యం అమ్మకం గుట్టురట్టు. అయ్యప్ప సొసైటీలోని ప్రూఫ్స్ బార్లో జోరుగా కల్తీ మద్యం అమ్మకం. మద్యాన్ని కల్తీ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. అధిక ధరలో మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం నీళ్లను కలుపుతున్న ముఠా. మద్యం కల్తీ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న శేర్లింగపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. సుమారు 1.48 లక్షల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. ట్రూప్స్ బార్ను రెన్యువల్ చేయకుండా, ఫీజు కూడా చెల్లించకుండా అక్రమ మద్యం కల్తీకి పాల్పడుతున్న వాయనం. నేను ఇదే చేయించుకొని వస్తాను సార్, వాడు వస్తుంది 100%. ఒకవేళ స్పేర్ కూడా ఉండదు. ఎందుకంటే మళ్ళీ నేను నేను అడుగుతా ఉన్నది కాదు, వాళ్ళు సార్ అంబేద్కర్ సెంటర్ నందు కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించిన పలు స్వచ్ఛంద సంస్థలు, భద్రాద్రి ప్రజలు, స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య, సిపిఎం పార్టీ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, దమ్ముంటే ఇండియా ఆర్మీని ఢీకొట్టి చూడాలని, అంతే తప్ప అమాయకులైన టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు వారి పెరిగితనానికి నిదర్శనమని అన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని అంబేద్కర్ సెంటర్ నుండి బ్రిడ్జి సెంటర్ వరకు నిర్వహించి ఉగ్రవాదం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భారతదేశం అంటేనే శాంతికి చిహ్నం. అమాయకులైన భారతీయ టూరిస్టులపై జరిపిన దాడి పిరికి పంద చర్య అని పలువురు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాలు, భద్రాద్రి యువత, అన్ని స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా పహల్గాం ఉగ్రవాదులను కఠినంగా దేశ సమగ్రతను అదంతా తీసేసుకున్నాం వాయిస్. ఓకే ఇక్కడే చేసేసుకుంటే బయటగా
నశించాలి ఉగ్రవాదం, ఉగ్రవాదం, ఉగ్రవాదం. కాపాడండి మత సామరస్యాన్ని, మత సామరస్యాన్ని ఆదుకోవాలి. ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలను మరణించిన కుటుంబాలను ఉగ్రవాదం ఖండించండి. కాశ్మీర్ ఉగ్ర దాడులను, కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడులను వ్యతిరేకించండి. ఉగ్రవాదాన్ని నశించాలి. ఉగ్రవాదం కాపాడండి మత సామరస్యాన్ని. ఇది ఫస్ట్ పెట్టుకోవాలి. సార్ కొద్దిగా సార్ మధ్య ఒక్క నిమిషం మురళి కొద్దిగా స్లో కాశ్మీర్లోని పహల్గా సమీపంలో గల బైనరస్ లోయలో సమ్మర్ వెకేషన్ కోసం పర్యాటకులు సంతోషంగా కాలాన్ని గడపాలనే ఉద్దేశంతో వెళ్ళిన సమయంలో దొంగచాటున ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఈ ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇండియన్ ఆర్మీని ఎదుర్కొనే ధైర్యం లేక దొంగచాటున అమాయకపు పర్యాటకులపై దాడి చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వాలు నిఘాని పెంచి ఉగ్రవాదాన్ని కూకట వేలతో అణిచివేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా ఇది చాలా బాధాకరం. సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళిన పర్యాటకులపై ఇంతటి కర్కశంగా అత్యంత పాశవికంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్, ఉగ్రవాదం నశించాలి. భవిష్యత్తులో ఉగ్రవాదులు రూపురేఖలు లేకుండా నశింపజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా భారతదేశం అంటే ఏంటో భవిష్యత్తులో ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చూపిస్తాం. ఖచ్చితంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే, ఇండియన్ ఆర్మీని ఎదుర్కొనే ధైర్యం లేకనే దొంగచాటున నక్కలాగా వచ్చి దాడి చేయడం అనేది పిరికి పంద చర్యగా భావిస్తున్నాం. భవిష్యత్తులో మేమేంటో, మా ఇండియన్ ఆర్మీ ఏంటో కూడా మీ అందరికీ బుద్ధి చెప్తాం. భవిష్యత్తులో భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా అణిచివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ శాంతి ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పగానే భద్రాచలంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యే వెంకట్రావు గారు, పొద్దు వీరయ్య గారు, వ్యాపారస్తులు, డాక్టర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా విచ్చేసి ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లింగ సమానత్వం మరియు యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో అనే విషయాలపై జరిగిన సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి మాట్లాడారు. Good morning to everybody and all the esteemed guests are here on the panel and also the esteemed delegates from all over the world. Firstly, I would like to welcome all of you to the state of Telangana
the new form state. So welcome to all of you. We are looking here first time as a youngster. I have entered into politics this time, and I have been elected last year as a member of the Legislative Assembly. By profession, I'm a doctor. So from doctor to politics, change of turns, change of events. So I'm here today. Back in my constituency, I'm the first lady member of the Legislative Assembly, so I'm very proud to be staying there. And also, a constituency which is the most rural part of Telangana. We are aiming at on mainly focusing on girl child development there, because girls have not come out and very open there back there in my constituency. And as Telangana, our government is focusing on women empowerment in various aspects, which we'll be talking about in coming time. So thank you. I'm very honored and blessed to be here among all these experienced panelists here. So I take it as an honor to be here. Thank you so much. Thank you. దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసనమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ నగరం పాండ్రంగపురం వాసి చంద్రమౌళి భౌతిక కాయానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కావలిలో మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి నేరుగా విశాఖపట్నం బయలుదేరి వచ్చారు. అక్కడి నుండి మహారాణిపేటలోని కనకదుర్గ నర్సింగ్ హోంకు వెళ్లి మార్చిలోని చంద్రమౌళి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం చంద్రమౌళి నివాసానికి వెళ్లి చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏ స్థాయి వ్యక్తులు, దేశాలు కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు, ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు. ఇది ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డాం. ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట, ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు. ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం, ఇది వాస్తవం అంతే. ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి, అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి, అట్లాగేమి జరగవు. ఇవన్నీ మీరు వెరీ క్లియర్. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటిస్తున్న వాళ్ళు, అది వాస్తవం. కానీ ఉగ్రవాదం వేరు. అలాగే మామూలుగా శాంతిపూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు. అది మాది స్పష్టత మా అందరికీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో కశ్మీరీ పండిట్స్ని 3 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు, అందరూ ఒకటే జీన్ కాదు, ఇద్దరు మతాలు వేరంతే. కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా. ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు, ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం. కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు 3 రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే, ఇది రిపీటెడ్ గొడవ. ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది, కశ్మీర్లో జరిగింది, మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా, లేదంటే మీకు అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలినా, అక్కడ సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి.
ఈ రోజున అక్కడ చంపితే ఒక 26-30 మంది చంపారు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు, ఆయన భార్య ముందే చంపేశారు. అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య, బిడ్డలు, 2 ఆడబిడ్డ, మగబిడ్డ, 3 ముందు చంపేశారు. సో దీనికి అక్కడ జరిగింది, ఇక్కడ మనకు స్పందన లేదు, ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే ఇది మనకు సంబంధం. దాని ఉద్దేశంతో నేను 3 రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను. సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం. ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తరుక్కుపోయాయి, చాలా చాలా బాధేస్తుంది. అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను. మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన, సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి నేను తెలియజేసుకుంటాను. నా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతోటి కేసులు మీరు నమోదు చేశారు. ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది మేడం అనిత గారిని, సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా చాలా చాలా పెయిన్ఫుల్. అంటే కొన్నిసార్లు ఇంక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందుకనే ఇందాక కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు మాట్లాడడానికంటే అందరూ భయపడతాం. అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే. ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకళ్ళిద్దరు ఎందుకు ఇవన్నీ మన సంబంధం లేదు కదా అని చెప్పాను. ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐ థింక్ ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వేర్ ఇట్ హ్యాపెన్స్. ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది. ఎందుకంటే మనకి జాతీయ భావం, జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్ కనేరియా స్పందించారు. ఈ విషయంలో మోదీని అభినందిస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. మోదీ ఇంగ్లీష్లో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడంపై దానిష్ ప్రశంసలు కురిపించారు. గాజాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉగ్రవాదం ముగింపుకు ఇది నాంది అని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం. యూనివర్సిటీలోని రికార్డు రూమ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. దీంతో మంటలో ఆహుతైన ప్రశ్నాపత్రాలు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. బాగానే కాలింది. సరే
అలా కూడా వచ్చింది అటు ఒకటే రూమ్. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు? కేవలం కొన్ని పత్రికలకు కళ్ళు వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరూ కలిసి కేసీఆర్ సభను ఆగం చేద్దామని కుట్ర పన్నుతున్నారు. కానీ వారి కుట్రలను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. గుజరాత్, బీహార్లో కట్టడం పూర్తి అవ్వకముందే కూలిపోయిన ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు ఇవ్వదు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎన్డీఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నట్టున్నారు మీరు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. అది ఎన్డీఏ రిపోర్ట్. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా. కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో. లేకపోతే ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చిండ్రు ఏదో అయిపోయినట్టు. అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరా, ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు. ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవరకే లీకేజ్ ఇచ్చిండ్రు. ఆ నివేదిక ఎవరికి ఇచ్చామని కూడా చెప్పలే. మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు, తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా. ఏంటిది? కేసీఆర్ని దెబ్బకొట్టాలి. ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు. ఏముంటుంది మరి దాంట్లో? ఇస్తే ఏముంటుంది దాంట్లో? ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే, కానీ దేనికో రాసుకొని పారేసుకోమంటారు ఎవడన్నా కాగితం తెస్తే. గట్ట రాసుకొని పారేసుకోవడం కూడా పనికిరాదు ఆ నివేదిక. అదో నివేదిక, దానికో ప్రశ్న, దానికో ఆన్సర్ కావాలన్నా. ఏముంటుందో తెలియదా, ఎందుకు వచ్చిందో తెలియదా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక 2 రోజుల ముందు, పార్లమెంట్కి ఎన్నికలకు ఒక 2 రోజుల ముందు దేని కొరకు చర్చ? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి. పహల్గాం దాడులకు వ్యతిరేకంగా మాదాపూర్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ దాడులకు గుణపాఠం చెప్పేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఉగ్రదాడులు మళ్లీ జరగకుండా పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నశించాలి తీవ్రవాదం, నశించాలి తీవ్రవాదం, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे पाकिस्तान, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नశించాలి తీవ్రవాదం, నశించాలి, నశించాలి, నశించాలి తీవ్రవాదం, నశించాలి, నశించాలి. ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా, ఖబర్దార్, 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 కదిలిందిన జనసేన, ఖబర్దార్, ఖబర్దార్, కదిలిందిన జనసేన, ఖబర్దార్, ఖబర్దార్, కదిలిందిన జనసేన, ఖబర్దార్. షేర్లింగంపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చూస్తుంటే చాలా బాధాకరం. ఇది మానవత్వం మీద జరిగినటువంటి దాడి. ఎందుకంటే చిన్న పిల్లలను కూడా చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు వీ వాంట్ జస్టిస్, వందే మాతరం అంటున్నారు అంటే అందరం ఆలోచించాలి. ఆ ప్లేస్లో మనం కూడా ఉంటే, మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ మనం ఉంటే ఏ విధంగా మనం అయితే ఆలోచిస్తామో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఎక్కడో జరిగిందిలే, మనకెందుకు, వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కాదు. మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా
దీని మీద స్పందించాలి. ఎందుకంటే మన కుటుంబం, మన అమ్మ, నాన్న, అక్కో, చెల్లో, తమ్ముడో ఎవరో ఒకరు ఉంటే ఏ విధంగా స్పందిస్తాం ఆ విధంగా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకంటే భారతదేశం మొత్తం మనందరం ఒక కుటుంబం కాబట్టి అందరం కలిసికట్టుగా ఐక్యత ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి మన ఐక్యతను చాటాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే తీవ్రవాదులు ఒక కాశ్మీర్లో కోలేగాంలో జరిగిన దాడుల్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది మా అధ్యక్షులు వారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క నిరసన ప్రదర్శన మేము చేయడం జరిగింది. ఏంటంటే భారతదేశం ఈరోజు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు సెక్యులరిజం అని మాట్లాడతాడు, కానీ ఒక్క నా కొడుకు బయటికి రాడు. ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ చనిపోయింది భారతీయులు, అది ప్రత్యేకంగా వాళ్ళని వెతికి మరి హిందువులా మీరు ఇంకో వర్గమా అని వెతికి ఆ రకంగా వాళ్ళని బట్టలు తీసి ఒకసారి చెక్ చేసి మరీ చంపిర్రంటే ఆ దుర్మార్గులు ఏ రకమైన టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారు. దాంట్లో భాగంగా ఈ సెక్యులరిజం గురించి మాట్లాడే సోగ్గాళ్ళు ఒక్కడు కూడా బయటకు వస్తలేదు. ఇప్పుడు ఇది సెక్యులరిజం అందామా మళ్ళీ ఇంకేదన్నా ఇజం అందా? కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామంలో శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ నాగమణి, ఆలయ చైర్మన్ మల్లాపూర్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గోవింద శ్రీరమణ గోవింద లక్ష్మీనారసింహస్వామి గోవింద. పహల్గామ్ ఉగ్ర ఘటనపై పాకిస్తాన్కు మద్దతు పలికారన్న కారణంపై అస్సాంలో విపక్ష పార్టీ ఏయుడిఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత వెల్లడించారు. అమీనుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏయుడిఎఫ్ ప్రకటించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అమీనుల్ వ్యక్తిగతమని అంది. ఉగ్రదాడిపై పాకిస్తాన్కు ఏ విధంగా మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మైనారిటీ నిరసన ర్యాలీ చేపట్టారు. రోజురోజుకి భారతదేశంపై టెర్రరిస్టుల దాడులు ఎక్కువవుతున్నాయని, అందులో భాగంగానే కాశ్మీర్లో భారత పౌరులపై కాల్పులు జరిపి చంపడంపై తీవ్రంగా ఖండిస్తున్నట్లు మైనారిటీలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హిందూ, ముస్లిం, మైనారిటీ, బుద్ధులు, ఇతరాత్ర కులాలకు చెందిన అందరూ కూడా కులాలకు అతీతంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్ టూరిజం ప్రాంతంగా ఉండటంతో దేశంలో ఎంతో మంది అక్కడికి వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ స్థలంలో ఇలాంటి ఉగ్రవాదులు దాడుల ఘటనలు జరగడం ఎంతో బాధాకరమని, మరణించిన వారి కుటుంబాలకు పరిగి ప్రాంత మైనారిటీల ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు వారు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాల్లో బీదవాళ్లు ఎవరైనా ఉంటే వారి కుటుంబాలను ఆర్థిక సాయం అందుకొని వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలను నమ్మొద్దని, అసలు విషయాలు మాత్రమే నమ్మాలని, తప్పుడు సమాచారం ఇస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తప్పుడు సమాచారం ఉంటే డిలీట్ చేయాలని మైనారిటీ సోదరుడు తెలిపారు. నిన్న జరిగిన కశ్మీర్లో అటాక్ పైన మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ తీసినాం. ఈరోజు ఎందుకంటే భారతదేశంలో దినం టెర్రరిస్టులు భారతదేశానిపైనకి మా అమాయకుల ప్రజలపైనకి అటాక్ చేస్తున్నారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇద్దరు కలిసి ఒక 28 మంది ప్రాణాలు తీసేసారు. అది మంచి ఒక కాశ్మీర్లో అందరూ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒక మంచి కుటుంబ సభ్యులాగా మెలుగుతున్నారు. కాబట్టి అక్కడ మంచిగా టూరిజం ఎదుగుతుంది. అది ఓర్వలేక ప్లస్ మళ్ళా ఈ నడుమ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విధంగా వీళ్ళు తీవ్రవాదం ఎంచుకొని తీవ్రవాదానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మనం. ఈరోజు భారత ప్రభుత్వం వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ ఇంట్లో
ఎవరైనా బీదోలు ఉంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా సాయం అందించి వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మానవత్వానికి ఇది మాయాన్ని మచ్చగా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఒక మంచి ఆంగ్లేయులను ఇక్కడి నుంచి తరిమికొట్టిన దేశం ఇది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి ఈరోజు ఈ టెర్రరిజం వచ్చి మన మధ్య చిచ్చు పెడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రతి ఒక్కరూ, అందరూ మేధావులు అందరు ఖండించాలి. ఈ గోధి మీడియాలో వస్తున్న వార్తలను ఎవరు నమ్మొద్దు. ఏది యాక్చువల్ ఉంది, ఏం వార్త కరెక్ట్ ఉంది దాన్ని చూసి మనం కూడా ఫార్వర్డ్ చేసేటప్పుడు ప్రజలు కూడా ఏది కరెక్ట్ ఉందో దాన్ని ఫార్వర్డ్ చేయాలి, ఏది మంచిగా లేదో దాన్ని డిలీట్ చేయాలి. పోలీసు వాళ్ళకి దీనికి సమాచారం అందించాలి. కావాలని వీడు ఫేక్ న్యూస్ దాన్ని వైరల్ చేస్తుంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలని మనం పోలీసు వాళ్ళకి చేయాలి. మనం ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఈ తీవ్రవాదాన్ని మనము అందరం ఏకముక్తంగా ఖండించాలని నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ కళాశాలలో పనిచేసే వర్కర్ల జీతాలు గత 10 నెలల నుంచి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులు, వర్కర్లతో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఒక అడ్డా మీది కూలీలకు, రైతు కూలీలకు రోజుకు 700 నుండి 1000 రూపాయలు ఇస్తూ ఉంటే హాస్టల్లో పనిచేసే వర్కర్లకు మాత్రం కేవలం 450 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. దీంతో వర్కర్లు హాస్టళ్లలో పనిచేసేందుకు రాక హాస్టళ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 300 మంది ఉండే హాస్టల్లో 3 వర్కర్లు సరిపెడుతున్నారు. అలా కాకుండా వర్కర్ల సంఖ్యను పెంచి హాస్టళ్లలో మౌలిక వసతులు కూడా కల్పించాలి. అప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దపడతారు. ప్రభుత్వ విద్యారంగంలో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలను స్వాగతిస్తున్నాం కాబట్టి హాస్టళ్లలో పనిచేసే వర్కర్ల సంఖ్యను పెంచి వారి జీతాన్ని 25,000 రూపాయలను పెంచాలి. లేని పక్షంలో వర్కర్లతో మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హాస్టల్ వర్కర్లను వెంటనే హాస్టల్ వర్కర్లను వెంటనే హాస్టల్ వర్కర్లను వెంటనే హాస్టల్ వర్కర్లను వెంటనే ప్రతి హాస్టల్ కు 5 నుంచి 8 మంది ప్రతి హాస్టల్ వర్కర్లను మైక్ బంద్ చేయమని రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలేజీ హాస్టళ్లలో పనిచేసే వర్కర్ల యొక్క జీతాలు 10 నెలల నుంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. అరే 10 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు మొదలే వర్కర్లు హాస్టల్లో పనిచేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. వాళ్ళకు మొదలే రోజుకు 480 రూపాయలు 500 ఇస్తున్నారు. బయట లేబర్ అడ్డం మీద 700 ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 700 నుంచి 800 వస్తున్నాయి. ఎవరు హాస్టల్లో పనిచేయడానికి రావడం లేదు. ఇంత హాస్టల్ దుర్భర పరిస్థితులునే ఊడిసేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు, వంట చేసేవాళ్ళు లేరు. అక్కడ చదివే పిల్లలందరూ ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ చదివే పిల్లలు ఉన్నారు. మంత్రుల పిల్లలేమో ప్రైవేట్ హాస్టల్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు కాలేజీ హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా, అందులో పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా, ఊడిసేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు, తోమేవాళ్ళు లేడు. 300 మంది పిల్లలు ఉంటే 3 వర్కర్లు ఎట్లా? ఒక మంత్రి దగ్గర 10 మంది ఉన్నారు. సిగ్గుందా మీకు? ఒక్కరికి 10 మందిని పెట్టుకుంటారు వర్కర్లు, మంత్రులు. ఇక్కడ 300 మంది పిల్లలు ఉంటే 3 ఎట్లా పని చేస్తారు? వాళ్ళు ఎట్లా ఉంటుంది చేసి పెడతారు. టిఫిన్ చేయాలి, కూరగాయలు చేయాలి, భోజనం చేయాలి, బిర్యానీ ఉండాలి, మటన్ ఉండాలి. ఇవన్నీ చేసేటోళ్ళకల్లా వర్కర్లకు 3 వర్కర్లతో పని సాధ్యమా? పూరీలు చేయడము, వడలు చేయడము, ఇడ్లీలు చేయడము, మళ్ళా ఊడవడము, కడగడము, 3 వర్కర్లు ఎట్లా చేస్తారనే కనీస పరిజ్ఞానము కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ, మంత్రులకు కానీ లేదా అని నేను అడుగుతున్నా. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే మీకు లెక్కలేనితనమా? అందుకే ప్రభుత్వాన్ని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జోక్యం చేసుకోవాలి. పెద్ద లెవెల్లో ముఖ్యమంత్రి గారు కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. మేము అందుకు ఆ విద్యా వ్యవస్థ లోపల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాడు. మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. అదేవిధంగా కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా మార్పులు, సంస్కరణలు చేస్తున్నారు. దానికి మేము అభినందిస్తున్నాం. కానీ హాస్టళ్లలో, ఒక్క హాస్టల్లో కూడా సంస్కరణలు తీసుకురావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీ పిల్లలు చదివే హాస్టళ్లలో
వర్కర్లను నియమించాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి బిల్డింగ్లు కట్టివ్వాలి, సొంత బిల్డింగ్లు ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు రావడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, హాస్టళ్ల మీద మీరు ప్రచారం చేయాలి, సంస్కరణలు తీసుకురావాలి. లేకపోతే ఎవరు బయట తిరిగారు బట్టలు గుంజి బడిపెత్తలే చేపిస్తారు పిల్లలందరూ. ఆ విధంగా కోపంగా ఉన్నారు. అందుకే తెలంగాణ మూమెంట్ ఎట్లయిందో హాస్టల్ మూమెంట్ కూడా అట్లా చేస్తారు. మీ బట్టలు గుంజేయకముందే, ఎమ్మెల్యేలకు మంత్రులకు బట్టలు గుంజేయకముందే హాస్టళ్లను మంచిగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు హాస్టల్ పిల్లలు నిత్యార్థులు పెంచారు, అందుకు ఆయన అభినందిస్తున్నాం. ప్రతిదీ చూడాలంటే ముఖ్యమంత్రి చూడలేరు. అందుకే కమిషనరు, సెక్రటరీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గాడులా కాస్తున్నారు. అందుకే మీరు ప్రతి ఒక్కరు హాస్టల్ వీడి చేయాలి. వచ్చి అభివృద్ధి చేసుడు కాదు, ప్రతి హాస్టల్కి 5 మంది వర్కర్లను, 3 పర్మనెంట్ వర్కర్లను, ఒక స్వీపర్ను, ఒక నైట్ వాచ్మెన్ పెట్టాలి. నెల నెల జీతం ఇవ్వాలి, జీతాలు కూడా పెంచాలి. 15,000 కాదు 25,000 ఇవ్వాలి. 4 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నలను పర్మనెంట్ చేయాలి. ఈ విధంగా హాస్టళ్లలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకు మంచి భోజనం అందించాలి. చాలా హాస్టళ్లలో వర్కర్లు పారిపోతున్నారు. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా పని చేయమంటే 14 గంటలు ఎవరు చేస్తారు? మీరు ఇచ్చే 400 జీతం రోజుకు ఎవరు పని చేస్తాడు? మీరు చేస్తారా? మీకు నెల నెల జీతం రాకపోతేనే 20 మంది వస్తున్నారు, లంచాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకురావాలి. ప్రభుత్వం వెంటనే హాస్టల్ విద్యార్థులకు మంచి భోజనం, మంచి చదువు, మంచి వసతి సౌకర్యం కల్పించి హాస్టళ్లను ప్రచారం చేయాలి. ఆఫీసర్లు, ఉన్నతాధికారులు లంచాలు తిని ఆ వార్డనని ఇష్టం వచ్చినట్టు అట్లా. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దానికి సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేస్తూ, జుమా నమాజ్ దయచేసి పహల్గాంలో ఎల్ఈటీ అమాయక భారతీయులపై చేసిన ఉగ్రవాద చర్యను నిరసిస్తూ మీ చేతుల చుట్టూ నల్ల బ్యాండ్ ధరించండి అని అన్నారు. కాశ్మీర్లోని పహల్గాం విషాద బాధితులకు సంఘీభావం తెలిపే శక్తివంతమైన ప్రదర్శనలో ఏఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రీపురంలోని ఒక మసీదులో నమాజ్ జుమ్ చేయడానికి ముందు నల్లటి చేతికి బ్యాండ్ ధరించి ఇతరులకు నల్లటి బ్యాండ్లను పంపిణీ చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లిలోని పాత సెంటర్ నుండి సుభాష్ చంద్రబోస్ సెంటర్ వరకు హిందూ ముస్లింలు, కాంగ్రెస్ కార్యకర్తలు మానవతావాదులతో కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చి మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. హిందూ ముస్లిం అందరూ భాయ్ భాయ్ అంటూ ఉగ్రవాదులను ఉరితీయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్య మాట్లాడుతూ, కులాలు మతాలు అనే తేడా లేకుండా మానవత్వం అందరం కలిసి ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టాం.
అని మన దేశాన్ని నాశనం చేయడానికి మన దేశంలో ఉన్న హిందూ ముస్లింల సోదర భావం సహించలేకనే ఈ దుశ్చర్యకు ఉగ్రవాదులు పాల్పడ్డారని, అలాగే లష్కర్-ఏ-తోయిబా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముందుగానే మన భారతదేశానికి హెచ్చరికలు పంపారు. అయినా ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్లోని పహల్గావ్లో ఉగ్రవాదులు చొరబడ్డారంటే మన భద్రతా బలగాల వైఫల్యం ఏమైనా ఉందా? అంతా పటిష్ట భద్రతా బలగాలు ఉన్నా ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారనే దానిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రకృతి చూడాలని కాశ్మీర్ వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ఈ కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఉగ్రవాదులను అరెస్టు చేసే ఉరితీయాలని, ఎలాంటి అల్లర్లు జరగకుండా హిందూ ముస్లింలు సోదర భావంతో ఉండాలని కోరారు. ఉగ్రవాదం ఖండించండి పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని, ఖండించండి పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని. ఉగ్రవాదం 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 ఖండించండి పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని, ఖండించండి పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని. హిందూ ముస్లిం हम सब भाई भाई, हिंदू मुस्लिम सिख ईसाई, हम सब भाई भाई, हिंदू मुस्लिम सिख ईसाई, हम सब ఉగ్రవాదుల పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించండి, పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించండి, పర్యాటకులపై అరే క్యాండిల్స్ అని అక్కడ పెట్టేయండి అమ్మ వెళ్ళి. వెళ్ళమ్మా క్యాండిల్ అక్కడ. ఈరోజు మన కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో మొన్న జరిగిన ఉగ్రవాద దాడి నిరసన సందర్భంగా మనకు వేలాదిగా తరలి వచ్చి నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్న సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇక్కడ కులాలు మతాలు కాదండి, వయసు స్త్రీ పురుష భేదం ఏమీ లేదు. అందరూ కూడా మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా ఇవాళ ఆ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించడానికి మాకు సపోర్ట్ మద్దతు పలుకుతూ ఈరోజు తరలి వచ్చి నిరసన తెలియజేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మనం చూస్తున్నాం ఈ ఉగ్రవాద దాడులు అనేవి కొంచెం తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఈరోజు రెచ్చిపోయి అమాయకులని, అక్కడ హిందువులనే కాదు ఒక ముస్లిం కూడా హిందువులను కాపాడుతూ మరణించారు. అంటే వారికి
మన దేశాన్ని నాశనం చేయడానికి, మన దేశంలో ఉన్న మరి ఈ సౌభ్రాతృత్వము, సోదరతత్వము, తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేదనము, పచ్చగా ఉంటే వాళ్ళు సహించలేక ఏదో విధంగా వాళ్ళు మనల్ని విడగొట్టి వాళ్ళు మనల్ని నాశనం చేయాలి మన దేశాన్ని అనే కుట్రతోటి ఇవాళ చేసిన ప్రయత్నం ఇది. కనుక మనమందరం కూడా వాళ్ళకి సంఘీభావంగా ఉండి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకూడదని ముక్తఖండంతో ఖండిస్తూ ఉగ్రవాదుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని వెంటనే ఉరిదీయాలని, పైగా మరి గత వారమే లష్కర్-e-తోయిబా వాళ్ళు కానీ మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ ఎంతో ప్రసంగాలు చేశారు, మన భారతదేశానికి హెచ్చరికలు పంపించారు. అయినా కూడా మనం ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అంత జ్వరపడ్డారు అంటే మన భద్రతా వ్యవస్థలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? అంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉండగా ఉగ్రవాదులు ఎలా జ్వరపడ్డారు అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. 15 నిమిషాలు అక్కడ మా దారుణకాండ జరుగుతూ ఉంటే మరి ఒక్కరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళు వచ్చేటప్పటికి 27 మంది సుమారుగా మరణించారు. ఎంతోమంది ఎంతో ఆశతోటి మరి కాశ్మీర్ ఇప్పుడు పూర్తి సురక్షితంగా ఉంది అని, ప్రకృతిని చూడాలి, పరవశించిపోవాలి, ఆ పర్యటనని వాళ్ళ జీవితంలో మరుపురాని మధుర క్షణాలుగా మలుచుకోవాలని వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రాణాలని మరి బలిదానం చేయడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మరి మన కోవిడ్ తర్వాత గత 3-4 సంవత్సరాల నుంచి కూడా 1,80,000 ఉద్యోగాలని సైన్యంలో భర్తీ చేయలేదని మన మాజీ సైనికాధికారి ఒకరు ఇవాళ చెప్పడం జరిగింది. ఇవాళ అదే సైనికులు కనుక ఉండుంటే ఇంకా రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండి ఇది జరగకపోయి ఉండేది కదా. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని కోరుకుంటూ వెంటనే ఉగ్రవాదులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని ఉరిదీయాలి, మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇలాంటివి ఏమీ లేదు. అక్కడ పోయింది మనుషుల ప్రాణాలు. మానవత్వంతో ఆలోచించి మత విద్వేషాల జోలికి పోకుండా అందరూ భారతీయులందరూ ఒకటే అన్న నినాదంతో ముందుకుండి ఆ కుటుంబాలందరికీ కూడా మనం సంఘీభావం ప్రకటించి మరి ఇంకా ఎక్కడ కూడా ఇటువంటి అల్లర్లు జరగకుండా, ఉగ్రవాదం పెంచరిల్లకుండా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళకి బాధ్యతలకు అండగా ఉంటాము. మేము కూడా వారికి సహకారం అందిస్తాము అన్ని విధాలుగా అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ఎంత దూరమైనా మేము అండగా ఉండి పోరాటాలు చేస్తామని అందరికీ మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం అణచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము. కోయిలకొండ టు అపక్పల్లి వరకు డబుల్ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కోటకొండ మాజీ ఎంపీటీసీ వేపూరు రాములు. ఈ సందర్భంగా ఆయన దిశ టీవీతో మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 55 కోట్ల రూపాయలతో కోటకొండ అపక్పల్లి మధ్యలో డబుల్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అటు ఇటు కాకుండా మధ్యలో పూర్తిగా రోడ్డు పనులు నిలిచిపోవడం జరిగిందన్నారు. బొమ్మన్పాడు నుండి బోయినపల్లి వరకు దాదాపు 5 కిలోమీటర్ల వరకు రోడ్డును పూర్తి చేయకుండా వదిలేయడం జరిగిందన్నారు. దాంతో దాదాపుగా 100 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, యాక్సిడెంట్లు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. దీనికి పూర్తి నిర్లక్ష్యం ప్రభుత్వం, కలెక్టర్ అని అన్నారు. ఎందుకంటే ఆయనని అడిగితే బిల్లులు రాలేదని అంటున్నారు, కాబట్టి రోడ్డు పనులు నిలిచిపోయాయని అంటున్నారు. దాదాపుగా చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు రోజు 100 మంది నారాయణపేట జిల్లా కేంద్రానికి ప్రయాణిస్తుంటారు. పేషెంట్లు, గర్భవతులు ఎంతో మంది జిల్లా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. మధ్యలో రోడ్డు వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి మధ్యలో ఆగిపోయిన మొమ్మన్పాడు, బోయినపల్లి వరకు ఆగిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు రాములు, వేపూరు రాములు, కోటకొండ మాజీ ఎంపీటీసీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 56 కోట్లు మంజూరు కావడం జరిగింది. కోయిలకొండ టు మన అప్పకపల్లి వరకు బీటీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కోయిలకొండ సైడ్ కొంత, ఇక్కడ అప్పకపల్లి సైడ్ కొంత, మిగతా భాగం అంతా కూడా మొత్తం బీటీ రోడ్డు కావడం లేదు. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు నత్తనడక నడుస్తుంది. చాలా రోజుల నుండి కూడా చాలామంది కూడా ప్రయాణికులు కానీ మిగతా అందరూ కూడా ఆడవి జిల్లాలు కానీ చాలామంది కూడా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మంజూరు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేక ప్రభుత్వం నిర్లక్ష్యమా, ఏది నిర్లక్ష్యం అన్నది
ప్రజలకు అర్థం కావడం లేదు. కాబట్టి ఎందుకంటే చాలామంది కూడా ఈ రోడ్డు ఎందుకంటే అప్పకపల్లి నుండి మామ్నార్ వరకు హైదరాబాద్ వరకు పోనీకి ఆస్కారం ఉన్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గత మాజీ ఎమ్మెల్యే రాజేందర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కూడా ఈ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. చాలామంది కూడా ప్రయాణికులు కింద పడడం వల్ల చాలామంది కూడా కాళ్ళు చేతులు ఇరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా రకాలుగా అనేక రకాలుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ అభినందించిన పాక్ మాజీ క్రికెటర్. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ముస్లిం మత పెద్దల పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొన్న మైనార్టీలు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.